నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం। నేను రేవతి। ముందుగా హెడ్లైన్స్। షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్। ప్రయాణికుల కోసం మరో విమానాన్ని పంపుతామన్న ఇండిగో। उत्तर प्रदेश లో మోదీ పర్యటన। సీఎం యోగితో కలిసి బుందేల్ఖండ్ హైవే ప్రారంభం। ప్రధాని మోదీ ఉచిత వ్యాఖ్యలపై దీటుగా బదులిచ్చిన అరవింద్ కేజ్రీవాల్। ఉచిత విద్య వైద్యం తాయిలాలు కాదన్న కేజ్రీవాల్। గోదావరి నదికి శాంతి పూజ చేసిన కేసీఆర్। వరద నష్టంపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష। జూబ్లీ హిల్స్ లో పప్పు స్టూడియో ప్రారంభించిన చిరంజీవి నితిన్। సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధు 21-9, 11-21, 21-15 స్కోర్తో విజయం। అరబ్ దేశాల నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం ఉన్నట్టుండి పాకిస్తాన్ నగరం కరాచీ వైపు మళ్లింది। నిండా ప్రయాణికులతో షార్జా నుంచి వస్తున్న ఈ విమానంలో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది। ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్ ఆ విమానాన్ని కరాచీ వైపు మళ్లించాడు। ఆపై కరాచీ ఎయిర్పోర్ట్లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు। ఈ ఘటనపై ఇండిగో ఎయిర్లైన్స్ వివరణ ఇచ్చింది। విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే పైలట్ విమానాన్ని కరాచీలో సేఫ్ గా ల్యాండ్ చేశాడని ఆ సంస్థ వెల్లడించింది। కరాచీలో దిగిన ప్రయాణికుల కోసం మరో విమానాన్ని పంపుతున్నట్లు ఇండిగో వెల్లడించింది। ఇదిలా ఉంటే కేవలం 2 వారాల వ్యవధిలోనే ఇలా భారత్ కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం। ఈ నెల 5న దుబాయ్ నుంచి వస్తున్న స్పేస్ జెట్ విమానం కూడా సాంకేతిక సమస్య కారణంగా కరాచీలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటించారు। యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి 296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ఇటువంటి ఉచిత హామీలు ప్రగతి నిరోధకాలు అని దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని వివరించారు। ఉచిత తాయిలాలు పంచిపెట్టి ఓట్లు సంపాదించుకునే సంస్కృతికి అడ్డుకట్టపడాలని మోదీ అభిలషించారు। ఇలాంటి ఉచిత హామీలు ఇచ్చేవాళ్లు ఎక్స్ప్రెస్ హైవేలు, ఎయిర్పోర్ట్లు, రక్షణ రంగ కారిడార్లు ఎప్పటికీ నిర్మించలేరని స్పష్టం చేశారు। మనం కలిసికట్టుగా ఇలాంటి తాయిలాల సంస్కృతిని దేశం నుంచి, రాజకీయాల నుంచి పారద్రోలాలని పిలుపునిచ్చారు। తమ ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తూ దేశ భవిష్యత్తును నిర్మిస్తోందని మోదీ ఉద్ఘాటించారు। नए भारत के सामने एक ऐसी चुनौती भी है जिस पर अगर अभी ध्यान नहीं दिया गया तो भारत के युवाओं का, आज की पीढ़ी का बहुत नुकसान हो सकता है। आपका आज गुमराह हो जाएगा और आपकी आने वाली कल अंधेरे में सिमट जाएगी। दोस्तों, इसलिए अभी से जागना जरूरी है। आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर वोट बटोरने का कल्चर लाने की भरसक कोशिश हो रही है। ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है। इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है। रेवड़ी कल्चर वाले कभी आपके लिए
नए एक्सप्रेसवे नहीं बनाएंगे, नए एयरपोर्ट या डिफेंस कॉरिडोर नहीं बनवाएंगे। रेवड़ी कल्चर वालों को लगता है कि जनता जनार्दन को मुफ्त की रेवड़ी बांटकर उन्हें खरीद लेंगे। हमें मिलकर उनकी इस सोच को हराना है। रेवड़ी कल्चर को देश की राजनीति से हटाना है। साथियों, रेवड़ी कल्चर से अलग हम देश में रोड बनाकर, नए रेल रूट बनाकर लोगों की आकांक्षाओं को पूरा करने का काम कर रहे हैं। हम गरीबों के लिए करोड़ों पक्के घर बना रहे हैं। दशकों से अधूरी सिंचाई परियोजनाएं पूरी कर रहे हैं। छोटे बड़े अनेक डैम बना रहे हैं। नए नए बिजली के कारखाने लगवा रहे हैं ताकि गरीब का, किसान का जीवन आसान बने और मेरे देश के नौजवानों का आने वाला भविष्य अंधकार में डूब न जाए। साथियों, इस काम में मेहनत पड़ती है, दिन रात खटना पड़ता है, खुद को जनता की सेवा के लिए समर्पित करना होता है। मुझे खुशी है कि देश में जहां भी हमारी डबल इंजन की सरकार है, वो विकास के लिए इतनी मेहनत कर रही है। डबल इंजन ఓట్ల కోసం ఉచిత హామీలు ఇస్తున్నారని ప్రజలను తాయిలాలతో మభ్యపెడుతున్నారని, ఇది ప్రమాదకరమైన సంస్కృతి అంటూ ఇతర పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేయడం తెలిసిందే. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. విద్యార్థులకు ఉచిత విద్య, ప్రజలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం తాయిలాలు ఇవ్వడం కాదని స్పష్టం చేశారు. తనను ఉద్దేశించి ఆరోపణలు చేశారని తనకు తెలుసని, కానీ తాను చేసిన తప్పేంటి అని అడుగుతున్నానని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి తాము నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేని మంచి విద్యను అందించడం నేరమా అని ప్రశ్నించారు. ఇదంతా 1947, 1950లోనే చేయాల్సింది. మేం ఇప్పుడు దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాం. ఇది ఉచితంగా తాయిలాలు ఇస్తున్నట్టు కాదు అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. मुझ पर आरोप लगाए जा रहे हैं कि केजरीवाल फ्री की रेवड़ियाँ बांट रहा है, केजरीवाल फ्री बीज दे रहा है, मुझे भद्दी भद्दी गालियाँ दी जा रही है, मेरा मजाक उड़ाया जा रहा है। आज मैं देश के लोगों से पूछना चाहता हूँ कि मैं क्या गलत कर रहा हूँ। दिल्ली के गरीबों के बच्चे, मिडिल क्लास के बच्चों को मैं सरकारी स्कूलों में शानदार शिक्षा दे रहा हूँ, लेकिन फ्री में शिक्षा दे रहा हूँ। मैं लोगों से पूछना चाहता हूँ कि क्या मैं फ्री की रेवड़ियाँ बांट रहा हूँ या देश की नींव रख रहा हूँ। दिल्ली के सरकारी स्कूलों में 18 लाख बच्चे पढ़ते हैं। इन 18 लाख बच्चों का भविष्य अंधकार में था अभी तक। हमारी सरकार बनी थी उसके पहले जैसे देश भर में सरकारी स्कूलों का बेड़ा गर्क है, देश भर में सरकारी स्कूलों की बुरी हालत है, वैसे ही दिल्ली के सरकारी स्कूलों की हालत थी। पढ़ाई होती नहीं थी, सरकारी सारे स्कूल टूटे फूटे पड़े थे, दीवारें टूटी हुई थी, छतें छू रही थी, ब्लैक बोर्ड था नहीं, डेस्क नहीं थे, नीचे बैठे रहते थे बच्चे, उनकी कोई पढ़ाई नहीं होती थी। 18 लाख बच्चों का भविष्य बर्बाद था। आज अगर हमने इन 18 लाख बच्चों का भविष्य अच्छा कर दिया, अगर मैं इन बच्चों को अच्छी शानदार शिक्षा दे रहा हूँ लेकिन फ्री में दे रहा हूँ, तो मैं क्या गुनाह कर रहा हूँ। सरकारी स्कूलों में पहली बार आज़ादी के बाद से पहली बार 75 साल में पहली बार 99% से ज़्यादा नतीजे आए हैं। मैं अगर अपनी बड़ाई खुद करूं तो कहा जाएगा कि केजरीवाल खुद अपनी बड़ाई कर रहा है, लेकिन नतीजे 99% से ज़्यादा नतीजे आए हैं सरकारी स्कूलों के। प्राइवेट स्कूलों को भी पीछे छोड़ दिया। पिछले कुछ सालों में 4 लाख बच्चों ने दिल्ली के प्राइवेट स्कूलों से नाम कटा के सरकारी स्कूलों में भर्ती हुए हैं। ये कोई छोटी बात नहीं है। आज गरीबों के बच्चे IIT के अंदर कंप्यूटर, मैकेनिकल इंजीनियरिंग की पढ़ाई पढ़ रहे हैं, नीट के पेपर पास करके डॉक्टरी की पढ़ाई पढ़ रहे हैं। एक लड़का है गगन,
उसके पिताजी कार्डबोर्ड बनाने, गत्ते के डिब्बे बनाने की फैक्ट्री में मजदूरी का काम करते हैं। कोरोना में वो नौकरी भी छूट गई, 15,000 रुपये महीने कमाया करते थे। आज गगन का एडमिशन IIT धनबाद में कंप्यूटर इंजीनियरिंग में हुआ है। उससे पूछ के देखिए कि क्या केजरीवाल फ्री की रेवड़ियाँ बांट रहा है या देश का भविष्य बना रहा है। విశాఖ వేదికగా పశ్చిమ ఆస్ట్రేలియా ఆంధ్రప్రదేశ్ల మధ్య పెట్టుబడుల ఒప్పందాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రులు బుగ్గన, అమర్నాథ్, పరిశ్రమ శాఖ అధికారులు, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో మైనింగ్, గ్రీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్ రంగాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నామని, ఈ రంగాలతో పాటు ఇతర రంగాలపై పరస్పర సహకారం కోసం ఒప్పందం కుదిరినట్టు వివరించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో ఎగుమతులు, దిగుమతుల శాతం క్రమంగా పెరిగిందని, రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ముంబై, చెన్నై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలపై వారు అధ్యయనం చేస్తున్నారని, ఏపీలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తాం, మేం కూడా వెస్ట్రన్ ఆస్ట్రేలియా సందర్శిస్తామని తెలిపారు. The largest city in Andhra Pradesh, and what I understand is called the City of Destiny. I would also like to thank you for welcoming us to India, and in particular to this gorgeous city, the bustling home of two major ports that connect India to the world, and India's first naval base. Unlike the people of Andhra Pradesh, Western Australia also across the sea and are committed to driving growth and people-to-people links with our Indian Ocean neighbours, taking our traditional strengths and forging new partnerships is a shared commitment of both our governments. In that spirit, I'd like to speak. Honourable Templeman's Ministry of International Education and Skilled Migration. It's a very interesting nomenclature, international education and skilled migration. So this, I think, actually defines the importance of skilling in today's life. Few facts on the state of Andhra Pradesh which describe the importance of skilling and vocational training. As was just explained by the Honourable Deputy Prime Minister, Andhra Pradesh sees a GDP growth rate of close to 11.5% when compared to the growth rate of India for the year 2021-22. During the COVID pandemic, we'll be visiting Visakhapatnam. I thought of what Mr. Cook is cooking for Andhra Pradesh. So we are eagerly waiting for your items that you are bringing from Western Australia probably to India and as well as the state of Andhra Pradesh also. I believe that there is another significant step towards strengthening the trade and commerce relation between Australia and India after the signing. అనకాపల్లి జిల్లా సబ్బవరం, చోడవరం మండలాల సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు 4 రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులి పక్కనే ఉన్న కోటపాడు మండలంలోకి ప్రవేశించింది. ఉదయం ఆర్లి, చింతపాలెం గ్రామాల్లోని పొలాలకు వెళ్లిన రైతులకు పలుచోట్ల పులి పాదముద్రలు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ ధర్మరక్షిత్ సిబ్బందితో కలిసి ఆయా గ్రామానికి చేరుకున్నారు. పొలాల్లో పర్యటించి పులి పాదముద్రలను పరిశీలించారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెదబయలు మండలంలోని జామిగూడ పంచాయతీ పరిధిలోని గుంజివాడ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో 50 గ్రామాల గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు దాటి మండల కేంద్రానికి వచ్చేందుకు నిప్పల సహాయంతో నానా అవస్థలు పడుతున్నారు. విద్యా సంవత్సరం పునఃప్రారంభమైన నేపథ్యంలో పిల్లలకు పాఠశాలలకు చేరవేయాలన్న ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు స్పందించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంత డిస్టెన్స్ తెలుస్తుంది. నేను జామగూడ సర్పంచ్ వాళ్ళు సూపర్ సర్పంచ్ నేను ఈరోజు మా జామగూడ పంచాయతీలో పెదవేలి మండలం జామగూడ పంచాయతీ గుంజివాడ మధ్యగలలో వాగున్నాయి. ఆ వాగు వల్ల సుమారుగా 50 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల వాళ్ళు స్కూల్ పిల్లలకు రీఓపెనింగ్ అయిన నుంచి ఇప్పటి వరకు స్కూల్ పిల్లలకు దిగబడడానికి వెళ్ళడానికి కూడా పరిస్థితి చాలా విషయంగా ఉన్నది. ఈరోజు వరకు నిత్య సరుకులు తెచ్చుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లం ఉన్నాయి. జామగూడ పంచాయతీ గుంజివాడ పెద్దగడ్డ
చాలా సమస్యలుగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ అధికారుల దృష్టిలో పెట్టి వెంటనే ఈ వాగుని వెంటనే నిర్మించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. పెదవేలి మండలం జామిగూడ గుంజివాడ మధ్యలో ఈ వాగు ఉండడం వల్ల జనాలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒక నిత్యావసర సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. చాలా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ సుమారు ఆంధ్ర ఒరిస్సా కలిసి అలా సుమారు ఒక 50 గ్రామాల నుంచి ప్రజలు చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు వెంటనే ఈ జామిగూడ గుంజివాడ మధ్య ఈ వాగుకు వెంటనే బ్రిడ్జి నిర్మించి ఈ 50 గ్రామాల ప్రజల్ని ఆంధ్ర ఒరిస్సా 50 గ్రామాల ప్రజల్ని కూడా ఈ ప్రజలందరినీ కూడా ఈ 50 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం వారు ఈ బ్రిడ్జి నిర్మించి మా యొక్క ఈ 4 నెలల పరిస్థితిని బ్రిడ్జి నిర్మిస్తే మాకు మా రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే మీరు బ్రిడ్జి నిర్మించి మా యొక్క బాధల్ని సహాయపడతారని గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణలో నీట మునిగిన వరద ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వరద ప్రాంతాల పరిశీలన కోసం శనివారం రాత్రికే వరంగల్ చేరుకున్న కేసీఆర్ రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం వరద ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉంది. అయితే ఏరియల్ సర్వేకు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేను అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలో రోడ్డు మార్గం మీదుగానే కేసీఆర్ వరద ప్రాంతాల పర్యటన మొదలైంది. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతానికి కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా అధికారులు స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం వరంగల్లో బయలుదేరిన కేసీఆర్ ములుగు, ఏటూరు, నాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదికి కేసీఆర్ ప్రత్యేక శాంతి పూజలు చేశారు. నదిలో వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మార్గ మధ్యలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ సాగిన కేసీఆర్ ఆయా ప్రాంతాల్లో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. మరి కాసేపట్లో వరద ప్రాంతాల పరిశీలనను పూర్తి చేయనున్న కేసీఆర్ వరద నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. अंतरिक्षं शांतं तत्त्वाजुना शांतं तन्मे शांतं सुतगुं समयतो गौ शांता शांता सामे शांता सुतगुं समयतो पृथ्वी शांतं अंतरिक्षं చిత్తూరులో ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి 100 మందికి వైఎస్ఆర్సీపీలో కండువా కప్పి ఆహ్వానం పలికారు. తాజాగా మరో 244 మంది పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అనేక మందిని పార్టీ వైపుకు ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మరింత బలపడుతోంది. గతంలో కంటే ఈసారి భారీ విజయం దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. కుప్పంలో భరత్ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలి. ఇంతమంది పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి వైసీపీకి విజయాన్ని అందించాలి. మనం బాగా కలిసి కట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అందులో మన యువ నాయకుడు భారతి గారిని శాసనసభ్యుడిగా మనం ఎన్నుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారి కోరుకుంటాను. నారాయణ స్వామి గారు నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధుల్లో టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాలకొల్లు పరిధిలోని చాలా గ్రామాలు నీట మునిగాయి. ఆయా గ్రామాల్లోని ప్రజలకు భరోసా ఇస్తూ వరద నీటిలోనే శుక్రవారం పర్యటన సాగించిన నిమ్మల తాజాగా ఏటిగట్టు పటిష్టత పనుల్లో స్వయంగా పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లో ఏటిగట్టు దాకా వచ్చిన ఇసుక బస్తాలను భుజంపై తీసుకుని వెళ్లిన నిమ్మల వాటిని గట్టుపై వేశారు.
ఆయా బస్తాలను తన అనుచరులు తీసుకువస్తుంటే వాటిని అందుకొని గట్టుపై వేస్తూ కనిపించారు. ఈ మేరకు ఈ పనుల్లో పాలు పంచుకున్న నిమ్మల వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. గోదావరికి వరదలు అనేది ఒక పూటలోనో ఒక రోజులోనో కాదు, గత వారం 10 రోజుల నుంచి కూడా గోదావరి వరద ముంచె. ఈవేళ గోదావరి ఏటుగట్టు లోపల ఉన్నటువంటి లంక గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం కాదు, ఏటుగట్లకు గండ్లు పడి ఏటుగట్లు బయట ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏర్పడేటువంటి పరిస్థితి రావడం. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే దొడ్డిబట్లలో మరి ఏటుగట్టుకు 2 చోట్ల లీకేజీలు, ఇక్కడ ఓకల గరువులో చూస్తే ఇక్కడ 2 చోట్ల వాటర్ లీకేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నీరు చూస్తే 70 అడుగుల ఎత్తులో గోదావరిలో ఉంది, ఇటువైపు చూస్తూ ఉంటే 70 అడుగులు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ముంపు ప్రాంతాల గోదావరి నది ఉధృతిని పరిశీలిస్తున్న మంత్రి వరద నీటిలో నడుస్తూ బాధితుల వద్దకు చేరిన మంత్రి బాధితులతో మాట్లాడిన వారిని ఓదారుస్తున్న మంత్రి, వరద సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి. మధ్యాహ్నం 2 గంటలకు ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో వరద పరిస్థితులను సమీక్షించనున్న మంత్రి వెంట ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, పలువురు ప్రజాప్రతినిధులు, ములుగు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, పలువురు అధికారులు ఉన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎలిసెట్టిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తిరిగి పడవలో ఏటూరు నాగారం వస్తున్న క్రమంలో వాగు దాటుతూ ఉండగా మార్గ మధ్యలో బోట్లో పెట్రోల్ అయిపోగా వాగు ఉధృతికి ఒక పక్కకి పడవ కొట్టుకు వచ్చి ఓ చెట్టుకు గుద్దుకుంది. గుందండి లాగద్దే పెట్రోల్ కావాలి. మధ్యలో ఆగిపోయింది. గోదావరిలో పోదాం, గోదావరిలోకి తేలుదాం. ఐకేర్ 94వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఐకేర్ ఏపీ షిండే సింపోజిజం హాల్లో వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పరిశోధన మరియు విస్తరణలో విశేష సేవలు అందించిన రైతులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులను కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా ఐకేర్ ఎన్జీ రంగా ఫార్మర్ అవార్డు ఫర్ డైవర్సిఫైడ్ అగ్రికల్చర్ అవార్డును మన ఆంధ్రప్రదేశ్కి గిరిజన ప్రాంతాల్లో విశేష సేవలు అందించిన శ్రీమతి పడాల భూదేవి గారికి, గౌరవ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డైరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల గారు మరియు గౌరవ కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి గారు అవార్డును ప్రదానం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పడాల భూదేవి, శ్రీకాకుళం జిల్లా. మరి ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఐసీఏఆర్ నేషనల్ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి సంతోషంతో పాటు బాధ్యత కూడా నాకు చాలా ఎక్కువగా పెరిగిందని నేను భావిస్తున్నాను. మరి ఈ అవార్డు రావడానికి ముఖ్య పనులుగా నేను పెట్టుకున్నటువంటి గిరిజన ప్రాంతంలో అంతరించిపోతున్న చిరుధాన్యాలు పెంపొందించే విధంగా చేయటం, అలాగే గిరిజన మహిళలకు
ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ చేయడం, తర్వాత తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం సంపాదించే విధంగా గులిరాగి విధానాన్ని పెంపొందించడం, అలాగే ప్యాకెట్ పౌల్ట్రీ డెవలప్ చేయడం, యానిమల్ హస్బెండరీతో కలిసి పనిచేయడం, ఫిషరీస్తో కలిసి పనిచేయడం, ఇవన్నీ కూడా రైతుకు ఎక్కువ ఆదాయం కల్పించే విధంగా పనిచేయడం అంటూ జరిగింది. ఈ పనిని గుర్తించి నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. మరి అవార్డుకి ముఖ్య కారకులు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో పప్పు స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో నితిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి భార్య సురేఖ, ప్రకాష్ రాజ్, దిల్ రాజు, TV5 చైర్మన్ బిఆర్ నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పప్పు తన సొంత డబ్బింగ్ థియేటర్ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. పప్పు వండర్ఫుల్ టెక్నీషియన్ అని కితాబిచ్చారు. గత 25 ఏళ్లుగా తనకు పప్పు తెలుసని అన్నారు. అందరూ ఆర్టిస్టులతో బాగా కలిసిపోతారని చెప్పారు. ఇకపై తమ సినిమాలకు పప్పు స్టూడియోలోనే డబ్బింగ్ చేయిస్తామని తెలిపారు. తానే కాకుండా ఇండస్ట్రీలోని 80% మంది ఆర్టిస్టులు పప్పుని ప్రిఫర్ చేస్తారని చెప్పారు. భారత స్టార్ షట్లర్ పివి సింధు తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జీ ఈపై 21-9, 11-21, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు రెండో సెట్లో ఓడిపోయింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో తిరిగి అద్భుతంగా పుంజుకొని సింధు ఈ ఏడాదిలో తొలి సూపర్ 500 టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. కాగా వాంగ్ జీ ఈ చివర వరకు అద్భుతమైన రీతిలో పోరాడింది. ఇక పివి సింధుకు ఏడాది సీజన్లో ఇది మూడో టైటిల్. అంతకుముందు సయ్యద్ మోదీ స్విస్ ఓపెన్లో సూపర్ 300 టైటిల్స్ను సింధు సాధించింది. ఇక ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న మూడో భారత ప్లేయర్గా సింధు రికార్డులోకి ఎక్కింది. కాగా గతంలో 2010లో సైనా నెహ్వాల్, 2017లో సాయి ప్రణీత్ సింగపూర్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్. ప్రయాణికుల కోసం మరో విమానాన్ని పంపుతామన్న ఇండిగో. ఉత్తరప్రదేశ్లో మోదీ పర్యటన. సీఎం యోగితో కలిసి బుందేల్ఖండ్ హైవే ప్రారంభం. ప్రధాని మోదీ ఉచిత వ్యాఖ్యలపై ధీటుగా బదులిచ్చిన అరవింద్ కేజ్రీవాల్. ఉచిత విద్య, వైద్యం తాయిలాలు కాదన్న కేజ్రీవాల్. గోదావరి నదికి శాంతి పూజ చేసిన కేసీఆర్. వరద నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష. జూబ్లీ హిల్స్ లో పప్పు స్టూడియో ప్రారంభించిన చిరంజీవి, నితిన్. సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత పివి సింధు 21-9, 11-21, 21-15 స్కోర్తో విజయం. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి